బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి. దీంట్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఏంటంటే, ఏనాటికైనా చరిత్ర నిర్మాతలు, చరిత్ర తిరిగి రాసేవాళ్ళు ప్రజలు మాత్రమే అని చెప్పి మరోసారి నిరూపితమైంది. ఇది ఎవరి జాగీరు కాదు, ప్రజల జాగీరు మాత్రమే అని చెప్పి మరోసారి ప్రూవ్ చేసింది ఈ 5 రాష్ట్రాల ప్రజలు. అస్సాంలో 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మూడోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిందంటే, భారతీయ జనతా పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ఎంత గొప్ప భావన ఉందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. మళ్ళీ అదే పక్క బెంగాల్కి వచ్చినప్పటికీ బెంగాల్లో అరాచకం, దుర్మార్గాలు, మహిళల మీద అత్యాచారాలు, ఇతర పార్టీల నాయకుల మీద దౌర్జన్యాలు, ప్రోటోకాల్స్ అన్ని కూడా తుంగలో తొక్కి నా జాగీర్ అనే పద్ధతిలో అహంకారపూరితంగా పాలించినటువంటి మమతా బెనర్జీని, ఆ పార్టీని భూస్థాపితం చేసి ఇక్కడ హింసకు తావులేదు, దౌర్జన్యాలకు ఆస్కారం లేదు, శాంతి కావాలి, ప్రేమ కావాలి, మంచి సుపరిపాలన కావాలి, అన్నిటికీ మిక్కిలి రాష్ట్ర అభివృద్ధి కావాలని చెప్పి బెంగాల్ ప్రజానికం 206 సీట్లు, 293లో 206 సీట్లు గెలిపించి తిరుగులేని శక్తిగా, అజేయమైనటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ బెంగాల్లో ఎవాళ్ళు అనే తీరు తప్పకుండా పార్టీలకు, రాజకీయ పార్టీలకు, నాయకులకు కనువిప్పు కలగాలి. చివరికి ఆ రాష్ట్రంలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ కూడా ఓడిపోవడం అనేది దాన్ని బట్టి అర్థం కావాలి. అదే పద్ధతిలో ఇవాళ తమిళనాడులో అయితే డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే వాళ్ళ కూటమి తప్ప మరో పార్టీకి స్థానం లేకుండా ఉన్న రోజులు. అలాంటి దగ్గర ఒక విజయన్ ఒంటరిగా బయటకు వస్తే వాళ్ళకు బూత్ కమిటీలు లేవు, సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, వాళ్ళకు పార్టీ నెట్వర్క్ స్ట్రక్చర్ లేదు, డబ్బులు లేవు. చివరికి ఎంత గొప్ప అంటే స్టాలిన్ మీద కూడా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మీద కూడా ఒక మామూలు సామాన్యుడు విజయన్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిందంటే అంటే ఎంత వ్యతిరేకత ఉందో అర్థం కావాలి. కుటుంబ పార్టీలు, రాజకీయాలు, కుటుంబ పరంగా దోపిడీ, అసలు అహంకారం, ఇక మాకు ఎదురు లేదనేటువంటి తమిళనాడులో అంతకుముందు జయలలిత కూడా కట్నే చేసిండ్రు, ఆమెను బొందబెట్టి ఇవాళ డిఎంకే తెచ్చిండ్రు, ఇవాళ వీళ్ళని కూడా కట్నే ఉంటే ఇవాళ మామూలు విజయాన్ని గెలిపించిండ్రు. తమిళనాడు ఎన్నికలు దేశ రాజకీయ పార్టీలకు కనువిప్పు కలగాలని చెప్పి కోరుతున్నాను. కుటుంబ రాజకీయాలు నడిపేవాళ్ళు, ఈ రాష్ట్రానికి మేమే ఓనర్లమనే పద్ధతిలో అన్నీ వాళ్లే చేసుకునేవాళ్ళు, లక్షల కోట్ల రూపాయలు స్కాములు చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో ఎన్నికల్లో గెలవాలనేటువంటి కుట్రలు చేసే వాళ్ళకి ఈ తమిళనాడు ఎన్నికలు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది చిన్న విషయం కాదు, ఇది లోతుగా ఆలోచించాల్సిన అవసరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే ప్రజలు ఎంత షార్ప్గా ఉన్నారో, ఎంత అప్రమత్తంగా ఉన్నారో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. అదే పాండిచ్చేరికి పోతే మళ్ళీ అక్కడ పోయినసారి ముఖ్యమంత్రి ఉన్న రంగస్వామికి మళ్ళీ పట్టం కట్టిళ్ళు, బీజేపీనే గెలిపించిండ్రు. కేరళలో యూడీఎఫ్ని ఓడగొట్టి కాంగ్రెస్ గెలిచింది. అంటే 5 సంవత్సరాల కాలంలోనే ప్రజల చేత చీకొట్టించబడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది, 2 ఏళ్లనే ముఖం మొత్తింది.
ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న పనికి పొంతన లేదని ప్రజలు ఎక్కడికక్కడ మాట్లాడుకొని చల్లబడ్డదిగా ఈ ప్రభుత్వానికి మనం శాపనార్థాలు పెట్టినా ఇప్పుడు తిట్టినా ఫలితం లేదు, మళ్ళీ ఎన్నికల్లో ఈ పార్టీని ఓడగొడితే తప్ప మనకు శాంతి లేదనేటువంటి దానికి వచ్చింది. ఇచ్చిన హామీలు దేవుడెరుగు, 6 గ్యారంటీలు 66 హామీలు 400 రకాల పనుల గురించి దేవుడెరుగు. జరుగుతున్న స్కీములకు కూడా డబ్బులు ఇవ్వకుండా, రిటైర్మెంట్ ఉద్యోగులకు వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఇవ్వకుండా, చదువుకునే పిల్లలకు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ చివరికి ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ చదువుకునే పిల్లలకు కూడా ఫీ రియంబర్స్మెంట్ లేకపోతే సర్టిఫికెట్ దొరకక పై చదువులకు పోని పరిస్థితి దాపురించింది. కోర్టు అంటుంది నువ్వు పే చేస్తావా వాళ్ళనే కలెక్ట్ చేసుకోమంటావా అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎంత అసలు మరి ఎట్లా ప్రభుత్వాన్ని నడుపుతున్నారో, ఎట్లా నిలబడుతుందో, వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో వాళ్ళకే అర్థం కావాలి. చివరికి ఉద్యోగులు కూడా, రిటైర్డ్ ఉద్యోగులు కూడా పోయి కోర్టుల మెట్లు ఎక్కితే నెల రోజుల లోపల ఇవ్వకపోతే మిమ్మల్ని నిలబెట్టాల్సి వస్తుంది, 2 నెలల లోపు ఇవ్వకపోతే నిలబెట్టాల్సి వస్తుందని చెప్పి అల్టిమేటం ఇస్తుందంటే ఈ ప్రభుత్వం ఎంత నిష్క్రియాపరత ఉందో అర్థం కావాలి. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో చిన్న చిన్న బిల్లులు 5 లక్షలు 3 లక్షలు 10 లక్షలు చేసుకునే వాళ్లకు బిల్లులు రాక గతంలో ఆత్మహత్య చేసుకున్నారు, మళ్లీ వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పరంగా టెండర్ వేయాలన్నా, ప్రభుత్వ పరంగా పనులు చేయాలన్నా కూడా ముందుకు రాని పరిస్థితి దాపురించింది. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే 2 ఏళ్లకే కాంగ్రెస్ పార్టీ ప్రజల చేత చీకొట్టించబడి దూరం అయిపోతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ మోడీ గారు రేపు 10వ తారీఖు నాడు వస్తున్నాడు. రావడానికి ఒకటే ఒక కారణం, ఇవాళ నెక్స్ట్ డెస్టినేషన్ పాయింట్ ఇవాళ తెలంగాణ అనేటువంటి సంకేతం ఇప్పటికే ఇచ్చున్నారు. తప్పకుండా దిశగా అడుగులు వేస్తాం. ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకొని, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో ఏం చేసిందో మీరే ప్రత్యక్ష సాక్షులు. ఇలా కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల్లో ఏం చేస్తుందో ప్రజలు సాక్ష్యంగా ఉన్నారు. కాబట్టి ఇక వద్దు, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఏకైక మార్గం భారతీయ జనతా పార్టీ అధికారం వస్తే తప్ప ఒక ప్రజాస్వామ్య వాతావరణం కానీ అభివృద్ధి పథంలో పయనించలేమని చెప్పి భావిస్తాను. కాబట్టి రేపు మోడీ గారి సభకు ఈ సిద్దిపేట జిల్లా నుంచి, గజ్వేల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మోడీ గారు 7,000 కోట్ల రూపాయల పనులు జరిపించి దాన్ని ప్రజలకు అంకితం చేస్తున్న సందర్భం కాబట్టి మొన్ననే స్వయంగా క్యాబినెట్లో ఇవాళ ఈ రింగ్ రోడ్, తెలంగాణకు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో RRR, ఆ రీజనల్ రింగ్ రోడ్ను కూడా క్లియర్ చేయించి 30-35 వేల కోట్ల రూపాయలు తెలంగాణకు ఇవ్వబోతున్న ఈ శుభ సందర్భంలో ప్రజలందరూ కూడా వచ్చి ఆశీర్వదించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.